అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 11వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, తద్వారా వారు ఎటువంటి పరిణామాలను అయితే చవి చూడబోతున్నారు, వారి సమస్యలకు తగిన పరిష్కారాల కోసం ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం అయితే లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఒక వ్యక్తి పాత్ర అయితే మీకైతే ముఖ్యంగా ఉండబోతుంది. రేపటి రోజున ఒక వ్యక్తి వలన మీరు ఎదుర్కోబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి అయితే ఈరోజు మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే కనుక మనము రేపటి రోజున వీరికి జరగబోయేది ఏంటంటే ఒక వ్యక్తి వల్ల జరిగేటువంటి సంఘటనలు జీవితంలో ఒక పెద్ద మలుపును కూడా తీసుకురాబోతున్నాయి. అది ఒక మాట కావచ్చు, నిర్ణయం కావచ్చు, సమాచారం కావచ్చు, వీరి యొక్క భవిష్యత్తుని ఒక దిశనే మార్చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా అయితే ఈ యొక్క రాశి గల వారు మనం చెప్పుకున్న పరిహారాలు, దేవతారాధన అటువంటి విషయాలన్నీ కూడా తప్పకుండా అయితే తెలుసుకుని పాటించడం వలన ఈ యొక్క రాశి గల వారు దినఫలాల ప్రకారం గమనించినట్లయితే రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి ఒక అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఆ వ్యక్తి వలన మీకు అదృష్టం అనేది ఎంతో కలగబోతుంది. అన్ని రకాలుగా కూడా ఆ వ్యక్తి అయితే మీకు రేపటి రోజున అన్ని రకాలుగా కూడా అంటే అద్భుతంగా మీకు ఎంతో మంచి మనస్తత్వం కలిగిన లోతైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులై ఉంటారు. మీకు బాధలు ఎన్ని ఉన్నా కూడా బయటకు చూపించరు, కానీ మనసు ఎంతో మంచిది. కాస్త కఠినంగా ఉన్నట్లు కనిపించినా కానీ నమ్మితే ప్రాణాలైనా ఇస్తారు. మోసపోతే మాత్రం నిజాన్ని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. భగవంతుడైతే మీకు ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు లోపల బలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీకు అదృష్టం అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా రేపటి రోజున ఒక వ్యక్తి వలన అయితే మీ ఇంట్లో జరిగేటువంటి ఒక అద్భుతమైన కొన్ని మార్పులు కూడా తెలుసుకోబోతున్నారు. మీ ఇంట్లో ఆ వ్యక్తి వలన కానీ రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ ఒక విషయం అనేది మీకు ప్రవేశించబోతుంది. అది ఏంటంటే కనుక మీకు ఒక కుటుంబ సభ్యుడే ఉండొచ్చు, బంధువులై ఉండొచ్చు, లేదా పాత పరిచయస్తులై ఉండొచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, చాలా కాలంగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. మీకు జరిగేది ఏంటంటే ఇంట్లో అన్ని రకాలుగా చర్చలు అయితే మొదలవుతాయి. ఒక విషయం అయితే బయటపడబోతుంది. ఒక రహస్యం కానీ దాచిపెట్టినటువంటి విషయం వెలుగులోకి రావటం, ఇటువంటివన్నీ కూడా కనిపించబోతున్నాయి. చివరికి అది శుభపరిణామంగా అయితే మీకు మారబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కానీ, ఆస్తి విషయాల్లో కానీ, ఉద్యోగ అవస్థలో కానీ, వివాహ బంధంలో కానీ, కుటుంబ నిర్ణయాల్లో కానీ, మీకు దేనికి సంబంధించిన వాటికైనా ఒక మాట అయితే తప్పకుండా బయటకు రాబోతుంది. ఇంట్లో వాతావరణం పూర్తిగా మార్పు అనేది మీరు చవిచూస్తారు. మౌనం ఉండే చోట మాటలు వస్తాయి. మాట ఉండే చోట ఆశ కలుగుతుంది. భయం ఉన్న చోట తప్పకుండా ధైర్యం అయితే ఉండబోతుంది. రేపటి రోజున ఒక చిన్న పరిహారం కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే వెంటనే చక్కగా అన్ని రకాలుగా కూడా ఎక్కడైనా సరే మీరు దగ్గరలో ఉన్నట్టు కృష్ణుడి గుడికి అయితే వెళ్ళి కృష్ణుడి గుడిలో ఒక దీపం అయితే వెలిగించుకోండి. రేపటి రోజున తప్పకుండా అయితే అన్ని రకాలుగా కూడా మీకు కృష్ణుడికి సమర్పించిన స్తోత్రాలు చదవడం అంటే శ్రీకృష్ణ పరమాత్మ నిజంగా అనుకుంటాము. మనసులో అయితే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. రేపటి రోజున మంచిగా అయితే మనస్ఫూర్తిగా అయితే స్వామి అని ప్రార్థించండి. అంతా కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే కనుక మీ యొక్క బాధను బయటకు చెప్పారంటే కష్టమైతే మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎటువైపు ఇప్పుడు కూడా వ్యక్తులకైతే మీరు ఒక సర్ప్రైజ్గా అయితే ఉంటారు. ఎవరిని కూడా విస్మరించరు అనే ఆలోచనలో కలిగి ఉంటారు. ఒకరికి లొంగరు. మీ యొక్క మనస్తత్వం తక్కువ అంచనా వేసేటువంటి వ్యక్తులైతే రేపటి రోజున అటువంటి వారి జోలికి వెళ్ళరు. గుర్తుంచుకుంటారు, మర్చిపోరు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితంలో ఏదో ఒక గుణపాఠం అనేది వారికి నేర్పించాలని చెప్పి మీరు తప్పకుండా మనసులో అటువంటి భావన పెట్టుకుని ఉంటారు. ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి తప్పకుండా రేపటి రోజున మీకు బయటపడతాయి. అది అతి ఆలోతుగా మీరు చాలా లోతుగా ఎక్కువగా ఆ వ్యక్తులను అయితే ప్రేమిస్తారు. ఎంతో ఎక్కువగా అయితే నమ్ముతారు. కల్లా కపటం లేనటువంటి మనసు మీద అంకిత భావం కోసం, మీకు అధికారం కోసం కాకుండా అంకిత భావం కోసం ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటారు. అలాగే సహాయం విషయానికి వస్తే కనుక సహాయం ఎవరికైనా చేయడానికి ముందుంటారు. కానీ మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎవరైనా వస్తే సమయానికి మీకు సహాయం అనేది ఎవరి దగ్గర ఉండదు.
కానీ మిమ్మల్ని తీవ్రంగా మోసం చేసినటువంటి మనుషులు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు పోరాడిన గొప్ప యోధుల్లా ప్రవర్తిస్తారు. ఈ యొక్క రాశి గల వారికి చంద్రుడు, శని యొక్క ప్రభావం అయితే రేపటి రోజున అండగా మీకు ఈ 3 కలిసి రేపటి రోజున జీవితంలో ఎంతో నిశ్శబ్దంగా అయితే పనిచేయబోతున్నాయి. ఇటీవల మీ మాటల్లో ఒత్తిడి దాల్చినటువంటి కోపం కూడా కొంత ఎక్కువైపోతుంది. అంటే రేపటి రోజు నుండి మీకు ఒక్కొక్కటి తగ్గేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. రేపటి నుండి పూర్తిగా మీకు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా కనబడబోతుంది. కొంత ఎటువంటి సంఘటనల వల్ల అయితే మీ యొక్క మనస్తత్వం మీకు తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో రేపటి రోజున కొంతమంది వ్యక్తులు మీరేంటి, మీ యొక్క మనస్తత్వం ఏంటి అనేది, మీ యొక్క అసలు స్వరూపం నలుగురిలో కలిగినటువంటి ప్రయోజనం కూడా వారికనేది తెలుసుకోబోతున్నారు. అలాగే ఒక ఇంపార్టెంట్ రేపటి రోజున ఒక పని మీద కూడా మీకు ఆగిపోయినటువంటి పనులు కూడా మరలా ముందుకు సాగటం, డబ్బులు, బాకీలు, చెల్లింపులు, అప్పులు మీకు అన్నీ వసూలు కావడం, కొంతమంది అకస్మాత్తుగా మీ దగ్గరికి రావడం, ఏదైనా సమాచారం తీసుకురావడం, ఇంట్లో పెద్దల నుండి ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇటువంటివన్నీ రేపటి రోజున మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అంతేకాకుండా రేపటి రోజున తొందరపడి ఎవరిని ఎటువంటి మాటలు తొందరపడి ఇవ్వద్దు. అటువంటి విషయాల్లో మీరు కోపంగా స్పందించవద్దు. మౌనంగా ఉండండి. జాగ్రత్తగా అంతా గమనిస్తూ ఉండండి. రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఉన్నట్టే కోపాన్ని మాత్రం బయటకైతే మీరు వ్యక్తపరచవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి చాలామంది వ్యక్తులు కాపు కాసుకుని ఉన్నారు. అయితే కొంతమంది ఏదైనా సమాచారం మీ యొక్క బలహీనత వీటన్నిటిని కూడా తెలుసుకోవాలని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా సరే మభ్యపెట్టాలని చెప్పి కొంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. దురుద్దేశంతో మీ దగ్గరకు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీ కష్టాన్ని నమ్ముకొని కష్టజీవులు ఏంటంటే మిమ్మల్ని అలాగే మీరు ఉన్నటువంటి మంచితనాన్ని ఆసరా తీసుకొని మీకు లోబరుచుకొని అని చెప్పి చూస్తున్నారు. ఎవరికి కూడా మీరు అంత సామాన్యంగా లొంగకూడదు. రేపటి రోజున మీకు కొంత హాని కూడా కలగబోతుంది. కొంతమంది వ్యక్తులు పూర్తిగా దూరంగా ఉండండి. కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని పలకరించబోతున్నాయి. కర్మ ఫలితాలు చాలా తక్కువగా ఉంటే మీ యొక్క జీవితంలో తొలగబోతున్నాయి. రేపటి రోజున చేసినటువంటి మంచి ఫలితాలన్నీ కూడా భగవంతుడు మీకు ఇచ్చేటువంటి మంచి జీవితాన్ని మీరు పొందబోతున్నారు. అలాగే రేపటి రోజున మీ నుండి మీ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వబోతుంది. తప్పకుండా రేపటి రోజున ఇప్పటి వరకు అనుకున్న మాటలన్నీ కన్నవాటి కళ్ళన్నీ కూడా మీ ఒక్కొక్కటి కూడా మీ కళ్ళ ముందుకైతే నిజం కావడా ప్రయత్నాలు కూడా రాబోతున్నాయి. రేపటి నుండి మీ జీవితంలో పెద్ద మార్పు అనేది రాబోతుంది. ఈ యొక్క రాశికల వారు చాలా రోజుల నుండి ఒక డీలా పడిపోయి ఉంటారు. అంటే డైలామాలోకి వెళ్ళిపోయి ఉంటారు. అయితే కొంత నిరుత్సాహాన్ని కూడా వీరు వెళ్ళిపోయి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వీరికి చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని వలయాలు ఏర్పడినా కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. వాటిలో చిక్కుకోకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ వస్తూ ఉన్నారు. కేవలం భగవంతుడిపై ఉన్నటువంటి నమ్మకం, కరుణ, జాలిగుణం ఇటువంటివన్నీ మంచితనానికి భగవంతుడు మిమ్మల్ని ఎక్కడా కూడా కింద పడనివ్వకుండా చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు. మీరు గమనించుకోవాలి. ఎన్ని డబ్బు సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్య ఉన్నా తప్పకుండా మీ చేతికి ఒక సమస్యను బట్టి డబ్బు అయితే భగవంతుడు తప్పకుండా అందిస్తాడు. మీరు కనిపెట్టని పేదవారిని కూడా ఎటువంటి బాధలు కూడా సంబంధించినటువంటి అన్ని రకాల సమస్య కూడా భగవంతుడు పునాది వేస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా మీరు అడిగినటువంటి ప్రతిసారి కూడా అవసరాన్ని బట్టి భగవంతుడు ఏదో ఒక విధంగా అవకాశం ముందుకు తీసుకొస్తూనే ఉన్నాడు. మీరు రేపటి రోజున తప్పు చేస్తున్నారనే విషయాన్ని అయితే ఈమెకి ఇచ్చినటువంటి అవకాశాలు మీరు చారజేసుకోబోతున్నారు. అలాగే చేజార్చుకోకుండా భగవంతుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఏదో ఒక దారిలో అవకాశాలు పంపిస్తూనే ఉన్నాడు. కానీ ఎంత చాకచక్యంతో అవకాశాలు జాగ్రత్తగా పట్టుకోవాలి. రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అద్భుతాలు భగవంతుడు చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అది కూడా చాలా రోజుల నుండి మీరు నేర్చుకున్నటువంటి కోరికలు రేపటి రోజున ఏదో ఒక విధంగా అయితే నెరవేరడం అనేది తప్పకుండా జరుగుతుంది. రేపటి రోజున మీరు చేసినటువంటి పూర్వజన్మ సుకృతమో లేదా ఇవన్నీ తెలుసుకోకుండా కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు తెలియదు, కానీ మీ యొక్క జీవితం మాత్రం మంచి స్థాయికి ఎదగాలని చెప్పి కొంతమంది వ్యక్తులు అయితే చాలా అద్భుతంగా మీ యొక్క సలహాలను, సంప్రదింపులను, అలాగే మంచి భవిష్యత్తుకు కూడా సంబంధించిన కొన్ని విషయాలను కూడా మిమ్మల్ని ఒక మంచి దిశలోకి అయితే నడిపించబోతున్నారు. అందరితో కూడా మీరు చాలా అద్భుతంగా వినయంగా ఉండడానికైతే రేపటి రోజున ప్రయత్నించి తీరండి. మీరు ఎంత ఎదిగి ఉన్నా ఒదిగి ఉండాలనే ఆలోచన రేపటి రోజున మీకు మార్పు అయితే వినయంగా అయితే మాట్లాడండి. ఎంత కష్టం వచ్చినా రేపటి రోజున మీ కష్టం అనేది ఏమీ చేయలేదు, భగవంతుడు మీకు తోడుగా ఉన్నారని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఎంతటి కష్టమైనా సరే ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్నటువంటి మార్పులు అయితే వచ్చారు. రేపటి రోజున చిన్న చితక కష్టాలు చూస్తూ భయపడకండి. రూపాయి కంటే ఎక్కువ రేపటి రోజున మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, వీటన్నిటిలో కూడా మీకు మంచి మార్పు అయితే రేపటి రోజున ఖచ్చితంగా చవిచూస్తారు. ఉన్నటువంటి సంపాదన విధంగా సంపాదించిన మెలకువలన్నీ కూడా రేపటి రోజున మీరు తెలుసుకోబోతున్నారు. రేపటి రోజున ఈ యొక్క వ్యక్తుల జీవితం అనేది చాలా అద్భుతంగా అయితే మారబోతుంది. వీరి యొక్క జీవితం గురించి మీరు చెప్పుకున్నట్లు
మీరు ఆ వ్యక్తులనైతే ఆదర్శంగా తీసుకోబోతున్నారు. రేపటి రోజున ఒక సరికొత్త ప్రయాణం మీ జీవితంలో మొదలవబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఎన్నో మార్పులైతే మీకు కనబడబోతున్నాయి. మీ దగ్గర బాగా నమ్మకమైన వ్యక్తులు, కొత్తగా పరిచయం వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఇచ్చినటువంటి సలహాలు మీకు రేపటి రోజున తప్పకుండా అయితే పనిచేస్తాయి. అటువంటి సలహాలను మీరు పాటించడం వల్ల మీకు ఎంతో లాభాల బాటలో అయితే మీరు నడవబోతున్నారని తెలుసుకోవాలి. తెలుసుకున్నాం కదండి ఒక రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చిన కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.